ఇది మన అమ్మమ్మల నాటి నానమ్మల నాటి పప్పు చారు చేసుకుందాం ఈరోజు. ఇది కందిపప్పు. ఇది మా ఇంట్లో పండిన కందుల పప్పు. ఈ పొట్టు ఉంది అని అనుకోవద్దు, పొట్టుతో తింటేనే బలము, ఉన్నా ఏమీ కాదు. అయితే ఈరోజు ఈ పప్పు ఎత్తా. ఇప్పుడు ఈ పప్పు అయితే కడిగిన శుభ్రంగా. ఇందులో కొంచెము కొత్తిమీర వేసుకుందాము. ఎల్లుల్లి కూడా ఇందులో వేసుకుందాము. పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకుందాము. సాల్ట్ కూడా ఇందులో వేసుకుందాము. జీలకర్ర సుతి వేసిందండి, మీకు చూపలే. పసుపు వేసుకుందాము. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము. వెనకటి వాళ్ళు ఇట్లా వేసుకునేదండి. ఈ పచ్చి మిరపకాయలు ఇంట్లో వేసి ఉడికినాక ఈ పప్పు రుద్దుకునేది ఉంటుంది కదా, పప్పు దువ్వ, దాన్ని బట్టే రుద్దుకునేవాళ్ళు. ఇందులో వాటర్ వేసుకుందాము. నేను ఒక కప్పు, ఈ కప్పు వేసిన కదా, ఈ కప్పుతోటి ఈ కప్పు అయితే పప్పు వేసిన. ఒక గ్లాసున్నర నీళ్ళు పోతే సరిపోద్ది. ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టి స్టవ్ వెలిగించిన. ఇప్పుడు ఈ పప్పు ఉడికిందో చూద్దాము. 4 విజిల్లు వచ్చినాయి. కొంచెం చల్లగా అయింది. మూత తీసిన, కలుపుకొని చూద్దాం. చూసారు కదా, పప్పు మెత్తగా ఉడికింది కదా. ఇది ఇంకా ఇక రుద్దుకోవడం ఇట్లా కలుపుకుంటే అయిపోద్ది మెత్తగా. మిరపకాయలు కూడా ఇట్లా మెత్తగా కలుపుకుంటే అయిపోద్ది పప్పులో. ఇందులో మిరపకాయలు వేసినాము కదా, అన్నీ వేసినాము కదా, ఇందులో ఇక కారం ఏం అవసరం లేదు. కొంచెం పలసగా చేసుకుందాము. మరి పప్పు చిక్కగా, ఇది ఏంటంటే ముద్దపప్పు లాగా ఉంది కదా, కొంచెం పలసగా చేసుకుందాము. కొంచెం పలసగా చేసుకుంటే మంచిగా, ఇట్లా కొంచెం పలసగా చేసుకుంటే మంచిగా ఉంటుంది. పప్పు అయిపోయింది. చారు చేద్దాము. చారులకైతే ఎండుమిర్చి కాల్చుకుందాము. పచ్చిమిర్చి అయినా ఇట్లా కాల్చి పిండుకోవచ్చు, పిసుకోవచ్చు. చారులో ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. వెనకటి వాళ్ళు ఇట్లా పొయ్యిలో పెట్టి ఇట్లా కాల్చుకున్నాకనే వాళ్ళు చేసుకునేవాళ్ళు. మాడిపోకుండా ఇట్లా తీసుకునేవాళ్ళు. ఎందుకంటే వేడిగా ఉండేది పొయ్యిలో, నిప్పులు అట్లా బూడిది, అందులో పెట్టి ఇట్లా కొంచెం దూరంగా ఇట్లా కాలంగానే తీసుకునేవాళ్ళు. తీసుకొని చారులో వండుకునేవాళ్ళు. పచ్చిమిర్చి అయినా ఎండుమిర్చి అయినా. నేనైతే ఎండుమిర్చిని ఇట్లా దూరగా కాల్చిన. ఇట్లా చూసారు కదా, ఇట్లా కాల్చిన. చారు అయితే తీసుకున్నా. ఇది చారులో వేసుకుందాము. ఇందులో సాల్ట్ కూడా వేసుకుందాము. వేసుకొని ఈ మిరపకాయలలో పిండుకోవాలి. ఇట్లా వెనకటి వాళ్ళు ఇట్లా చేసుకునేది. తాలింపు కూడా పెట్టుకునే వాళ్ళు కాదు, కానీ తాలింపు పెడతా ఇప్పుడు. ఇట్లా ఇవి ఉన్నా ఏం కాదు.
ఈ ఉల్లిపాయ కూడా వేసుకుందాం ఇందులో. ఇప్పుడు పప్పుల చాలా తాలింపు పెడతాను. రెండిట్లో కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసిన. ఆవాలు, ఇందులో జీలకర్ర అన్ని కలిపిన అవి, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ కొంచెం, వెల్లుల్లి, పసుపు, కొంచెం ఫస్ట్ అయితే సార్లు వేద్దాం ఈ తాలింపు. ఇప్పుడు ఇది పప్పులు వేసుకుందాము. అయిపోయిందండి మన అమ్మమ్మలు నానమ్మలు చేసిన పప్పుచారు. వెనకటి వాళ్ళు ఇట్లే చేసుకునేది పప్పుచారు. ఈ చారు ఇట్లా, ఈ పప్పు ఇట్లా చేసేది, ఈ చారు ఇట్లా చేసేది వాళ్ళు, ఇట్లా చేసుకొని తినేవాళ్ళు. నేనైతే ఈరోజు వాళ్ళు చేసినట్టు చేసిండండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మీకు ఇష్టం అనిపిస్తే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వంటతోటి అయితే కలుద్దామండి. బాయ్ అండి, ఉంటా మరి.